అందరికీ నమస్కారం. తలచినంతనే నా తనువేను. ముఖారి రాగం 22 మళకత కరహర ప్రయోజనం. ఇక్కడ స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతృషమం, శుద్ధమధ్యమం, పంచమం, కాయస్క నిషాదం, చతుశ్రుదైవతం, తారశిషం అంటే వక్రరాగం అని చెప్పచ్చు. సన్నిధప మగరిస్త తర్వాత అన్యస్వర ప్రయోగం కూడా ఉంది. శుద్ధదైవతం, తారస్థే షడ్జమం, కాయస్క నిషాదం, శుద్ధదైవతం, పంచమం, భాషాంగరాగం అని కూడా చెప్పాలి. శుద్ధ మధ్యమం, సాధారణ గాంధారం, చతుశ్రుదృష్మం, షడ్జమం. తలచినంతనే నాతనువేమో జల్లు జల్లనేలా శ్రీరామ తలచినంతనే నినేద పామమగ గమగ సగమద మాదని నిద కరేణి సమగరి సనిద మమత తలచినంతని. కావాలంటే సంగతులు కూడా పెంచుకోవచ్చు. ఇంకొక సంగతి కూడా వేశాను. మదని నిదదమమ తలచినంతని నాతనువేమో, మిగతాదంతా సేమ్. నాతనువేమో అన్నప్పుడు గమగస వేమో అంటే మనిద అని చెప్పి ఓ మనిద మో అని వస్తుంది. అది కూడా వేయచ్చు. ఎన్ని సంగతులు కావాలంటే అన్ని సంగతులు. స్ట్రక్చర్ అయితే అది. నెక్స్ట్ జలజవైరి. ఫస్ట్ అక్కడ స్టే చేసి చిన్న ఆలాపనలాగా కూడా వేయచ్చు ఆ రాగం. జలజవైరి ధరాది విధేంద్రుల నిరి జలజ నిరిసక గమం గమదమా చెలిమి సమగ గరిస చెలిమి పూజ గరిస 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 పూజ నిదలం నేక గస నేక గస నేనా గరిస సనిద మమద నిన్ను నే తలచినంతని. ఇంకొకసారి మళ్ళీ అది పాడాక తలచినంతనని మళ్ళీ అనుపలో ఉంది. జలజవైరి ధరాది విధేంద్రుల చెరిమి పూజలం దేనే నిన్ను నే తలచినంతనే నాతనువేమో. నెక్స్ట్ చరణం. పాద విజితము నీ తరుణి సాప గరి. ఇక్కడ గాంధారం కన్నా కూడా గాంధారం వేసి సుదర్శనం వేస్తే చాలా బాగుంటుంది. నిసని దద మగ గమగరి గ మద నికస నికస సని మోద త్యాగరాజ. రెండోసారి మోద త్యాగరాజ గస సగ సగరి సని దరాప్త నాద బ్రహ్మానంద రూప నిగస గమ గమ మదమగ దదమామ కూడా వేయచ్చు. నాద బ్రహ్మానంద రూప వేద సార సదమ గసని నిద నిదని మౌని నీ అని చెప్పి నీకి నామధేయమును నామధేయమును తలచినంతని. మళ్ళీ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటంటే నాద బ్రహ్మ దగ్గర నుంచి అను. నాద బ్రహ్మానంద రూప వేద సార వేజి మౌని నామధేయమును తలచినంతని. నీ నామధేయమును తలచినంతని నాతనువేమో జల్లు జల్లనేరా శ్రీరామ తలచినంతనే నాతనువేమో. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి మంచి అడుగుతున్నారు. థ్యాంక్ యూ.
ఎగ్జాక్ట్గా అండి, సేమ్ అండి, ఇంకా ఎక్కడ తేడా లేదు. అంత వేడి మీద వాయించి కూడా చెక్ చేసి కూడా వచ్చేసాను. థ్యాంక్ యూ.